నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పుడు సీజేపీ పార్టీ వాళ్ళతో మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనున్నారు. ఇప్పుడు రెండోసారి క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనున్నారు. అయితే ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందో అప్పటి నుండి కాక్రోచ్ జనతా పార్టీ నుంచి చాలా మంది విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ఇప్పుడు ఉన్న యువత కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా జాబ్లెస్ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో ఇందులో పాల్గొనడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు పోరాటం అయితే జరుగుతుంది. వాళ్ళ పోరాటానికి మరి ఫలితం అనేది దక్కుతుందా అనేది కూడా ఈ రోజు అయితే చూడాలి. అయితే వాళ్ళ మొదటి డిమాండ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి ప్రధానమంత్రి మోదీ గారే కాదు, అంటే ప్రధానమంత్రి మోదీ గారికి వాళ్ళు అయితే ఒకటి డిమాండ్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ పక్కా రాజీనామా చేయాలి, రాజీనామా చేసి దిగి రావాలి, అతను రిజైన్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఈ ఒక్కదానికి స్పందించడం లేదు మోదీ గారు కానివ్వండి, క్యాబినెట్లో కానివ్వండి, దీని గురించి అయితే మాట్లాడడం లేదు. కానీ ఏదైతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడడం జరిగిందో, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ పేపర్‌లో లీక్ అయింది అని చెప్పేసి దాదాపు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న కొట్లాటలో గూడా చాలామంది అందులో మృతి చెందడం జరిగింది. వీళ్ళకు నష్టపరిహారం కలగాలి. ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తికైతే వాళ్ళకి దాదాపు ₹1,00,00,000 వరకైతే నష్టపరిహారం కలగాలి అని చెప్పేసి అటు అభిజిత్ దీప్‌కే కానివ్వండి, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కానివ్వండి, కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే పోరాడుతూ ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి. సో దీనికి కూడా అంగీకరించినట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఇది ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో, ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఉందో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా లీక్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా నిన్న క్యాబినెట్‌లో బిల్ పాస్ చేసినట్లయితే తెలిసింది. అయితే దీన్ని పార్లమెంట్‌కి అయితే తీసుకెళ్ళినట్టయితే తెలిసింది. అది అమలు కానుంది అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ఇలా ఎక్కడైనా లీక్ అయితే గనుక దాదాపు 3-4 సంవత్సరాలు అనేది జైలు శిక్ష ఉంటుండే. అదే విధంగా దాదాపు 10 లక్షల వరకి జుర్మానా అనేది ఉంటుంది. ఇప్పుడు కాస్త అది తీరా చూస్తే గనుక నిన్న బిల్ అయితే పాస్ చేయడం జరిగింది. ఎవరైనా లీక్ చేస్తే గనుక దాదాపు 10 సంవత్సరాల వరకి జైలు శిక్ష, అదే విధంగా 10 కోట్ల వరకి జరిమానా అని చెప్పేసి కూడా నిన్న బిల్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. దీని మీద మోదీ గారు అన్నట్టుగానే దీని మీద రియాక్షన్ అయితే చూపించారు. దీని మీద యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. అదే విధంగా తను ప్రధానమంత్రి మోదీ గారు కూడా అర్ధరాత్రి ఒక వీడియో అయితే వదలడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ నుంచి పోరాడుతున్నారో దీనికి సంబంధించి మోదీ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. ఇది విద్యార్థులకు సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించింది. రేపటికి వాళ్ళే మంచి టెక్నాలజీ ఉపయోగించుకోవాలన్నా కానీ, రేపటికి ఒక నాలెడ్జ్ ఉండాలన్నా కానీ, రేపటికి ఏదన్నా జరగాలి అన్నా కానీ ఇప్పుడున్న విద్యార్థులే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా తను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటాము, ఇలాంటివి జరగకుండా మంచి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పుడు క్యాబినెట్‌లో బిల్ కూడా పాస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు మళ్ళీ సీజేపీ పార్టీతో రెండో క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టనున్నారు. అయితే ఇందులో వాళ్ళు 3 డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారు. 3 డిమాండ్లలో 2 డిమాండ్లకైతే ఒప్పుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ₹1,00,00,000 అందిస్తామని చెప్పేసి దానికి కూడా తెలిసింది. అయితే దాని తర్వాత ఇంకా సోనం వాంగ్‌చుక్‌ని కూడా హాస్పిటల్ నుంచి అయితే విడుదల చేయాలి, అతను మళ్ళీ దీక్ష చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సోనం వాంగ్‌చుక్‌ని కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే సోనం వాంగ్‌చుక్‌ని కూడా దాదాపు 65 బీజేపీ లీడర్లు అయితే అక్కడికి వెళ్ళి కలిసి అతనితో మాట్లాడి మళ్ళీ మీరు సభకి వస్తే గనుక, మీరు అక్కడికి దీక్షకు వస్తే కనుక మళ్ళీ ఏదో ఒక గొడవ అవుతుంది, దీనికైతే శాంతియుతంగా ఉంచుదాము, దీనికి ఒక పరిహారం అనేది కల్పిద్దాము, ఇంకా మీరు రావద్దు అని చెప్పేసి అతన్ని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే అతను కూడా నేను ఇంకా ఇప్పుడే క్లారిటీగా అయితే ఏం చెప్పను, నేను ఒక వీడియో రూపంలో అయితే నేను వీడియో అయితే చేసి పెడతాను, సో అప్పటి వరకైతే నేను రానన్నట్లు అయితే తను కూడా చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ సీజేపీ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్‌కే మేము ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు మేమైతే ఏ మాత్రము తగ్గము, మేము ఇలానే పోరాడతాము, అది ఎన్ని రోజులైనా పోరాడతాము, మేము ఎన్ని రోజులైనా నిరాశన తెలుపుతాము, అది ఒక్క రోజు కాదు, ఒక్క నెల కాదు, ఒక సంవత్సరం అయినా సరే నిరాశన తెలుపుతామని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్‌కేతో పాటు చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే మరి మోదీ గారు రియాక్ట్ అయిన తర్వాత అప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకవైపు ట్వీట్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దర్గయ్య భయపడ్డాడు, ఫియర్ నేను చూస్తున్నాను, నాకు ఇది నచ్చింది అని చెప్పేసి ఇట్లా లవ్ యూ కాక్రోచెస్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇట్లా ప్రధాని మంత్రి మోదీ గారు తను రియాక్ట్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు కూడా మీరు ఇవన్నీ కాదు, ముందుగా
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అంతే అని చెప్పేసి, ఇటు పక్కన ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి ఎవరైతే ఏదైతే డిమాండ్‌లు చేస్తూ ఉన్నారో, అదే పక్కన ఇప్పుడు ఆహ్, ఇటు పక్కన రాహుల్ గాంధీ గూడా అక్కడికి చేరుకొని అక్కడికి ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏదైతే వీళ్ళు కోరుతూ ఉన్నారో ఇక్కడ అతను గూడా ఇదే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, మొత్తానికైతే ఇప్పుడు ప్రధాని మంత్రి మోదీ గారైతే కాంగ్రెస్ జనతా పార్టీ వారితో సెకండ్ మీటింగ్ అయితే ఈరోజైతే పెట్టనున్నారు. మరి ఈ మీటింగ్‌లో గూడా మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ గురించి ఏమైనా మాట్లాడతారా అనేది గూడా వేచి చూడాలి.